ఇక మంచు ఫ్యామిలీ వివాదం హై డ్రామాకు తెరపడేదెప్పుడు మొన్న రాత్రి జరిగిన ఘటనపై ఇవాళ పహాడీ షరీఫ్ పిఎస్ లో ఫిర్యాదు చేస్తా అంటున్నారు మంచు మనోజ్. కానీ ఇవాళ ఫిర్యాదు చేయకపోవచ్చంటూ కూడా సమాచారం అందుతుంది. మరోపక్క నటుడు మోహన్ బాబు కూడా తిరుపతికి వెళ్లారు. మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. విష్ణు తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు మంచు మనోజ్. ఇందుకు గాను తన తల్లి బర్త్డే రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియోను లేఖను రిలీజ్ చేశారు మంచు మనోజ్. తన కుటుంబానికి రక్షణ కల్పించాలి అంటూ పోలీసులను ఆశ్రయిస్తానంటూ నిన్న ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు. ఇక డిసెంబర్ 14న జల్పల్లిలో మోహన్ బాబు నివాసంలో మనోజ్ తల్లి నిర్మల బర్త్డే జరిగింది. ఇక ఈ సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో విష్ణు అతడి అనుచరులు ఇంట్లోకి వచ్చారని చెప్పారు మనోజ్. ఇక జనరేటర్లో పంచదార పోసి కరెంట్ ఆపేశారన్నారు. చీకట్లో ఉన్న తమపై దాడి చేసి హత్య చేయాలని ఇలా చేశారంటూ మనోజ్ వెల్లడించారు. తన కుటుంబాన్ని తల్లిని హత్య చేసేందుకు కుట్ర చేశారని మనోజ్ ఆరోపిస్తున్నారు. తన కుటుంబం పట్ల విష్ణు ఎంతో శత్రుత్వంతో ఉన్నారని తెలిపారు. పోలీసుల హెచ్చరికలను సైతం విష్ణు పాటించడం లేదన్న మనోజ్ తన కుటుంబానికి రక్షణ కల్పించాలి అని తెలిపారు. మరోవైపు జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు పోలీసుల విచారణకు హాజరవుతారని తెలుస్తుంది. విచారణలో భాగంగా మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్నట్టు పహాడీ పోలీసులు. అయితే మోహన్ బాబు విచారణకు హాజరు అవుతారా లేదా అనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణకు రాకపోతే మరోసారి నోటీసులు జారీ చేస్తామని ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరించారు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు చంద్రగిరిలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. రాత్రి ప్రత్యేక విమానంలో మోహన్ బాబు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి ఆయన కారులో చంద్రగిరి చేరుకున్నారు. అయితే మోహన్ బాబు ఎప్పుడు పోలీసుల విచారణకు హాజరవుతారు అనే దానిపై క్లారిటీ లేదు. మోహన్ బాబే స్వయంగా పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా పోలీసులు ఆయనకు నోటీసులు ఇస్తారా తెలియాల్సి ఉంది. ఇక ఓవరాల్ గా మోహన్ బాబు ఈ రోజు పోలీసులకు అందుబాటులోకి వస్తారా రారా దానిపై ఒక సస్పెన్షన్ కొనసాగుతుంది. మరోవైపు మనోజ్ కూడాను ఆ రోజు జరిగినటువంటి ఘటనపైన పోలీసులు కూడాను మరోసారి దానికి సంబంధించి కూడా నేను కంప్లైంట్ చేస్తాను అన్నారు. దానిపైన కూడా కొంత రప్చర్ జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అంతా కూడా మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మధు, మంచు ఫ్యామిలీలో ఇంకా రచ్చ సంబంధించి కూడా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ కార్చిచ్చు ఇంకా రగులుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా వివాదానికి సంబంధించి కూడా అనేక మలుపులు తిరగడం, ఆ రోజు రాత్రి దాడి ఘటన తర్వాత కూడా మంచు ఫ్యామిలీకి సంబంధించిన మంచు మనోజ్ ఇంట్లో ఉండడం, మోహన్ బాబు హాస్పిటల్కి వెళ్ళి చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యి తర్వాత అజ్ఞాతకు వెళ్ళడం, తాజాగా నిన్న రాత్రి సంబంధించి కూడా మనోజ్ మరొకసారి ఒక అంశాన్ని లేవనెత్తడం కూడా ప్రస్తుతానికైతే ఇంకా మంచు ఫ్యామిలీలో కార్చిచ్చు రగులుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఫ్యామిలీలో అటు తండ్రి కొడుకు మధ్య కావచ్చు, తాజాగా అన్నదమ్ముల మధ్య కూడా వివాదం మరింత రచ్చకెక్కినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మొన్న రోజు రాత్రి సంబంధించి కూడా తన ఇంట్లో జనరేటర్లో ఇటు విష్ణుకు సంబంధించిన అనుచరులు పంచదార పోసి జనరేటర్ ఆపేసి తన మీద ఆత్మహత్యం చేసే ప్రయత్నం చేశారు. తన తల్లిని కూడా చంపే ప్రయత్నం చేశారంటూ కూడా ఒక ఆరోపణ చేయడం ప్రస్తుతానికైతే సంచలనంగా మనం చెప్పుకోవాల్సి. అందుకు సంబంధించి కూడా నిన్న రాత్రే ఇటు పహాడీ షరీఫ్ పిఎస్లో ఫిర్యాదు చేయాల్సి ఉండగా మనోజ్ భార్యకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో తాను సంబంధించి మరొక రోజు దీనికి వాయిదా వేసుకున్నట్టుగా ఆయన ప్రెస్ నోట్లో చెప్పడం, ఆ తర్వాత సంబంధించి కూడా ఆ రోజు 14వ రోజు రాత్రి తన తల్లి బర్త్డే వేడుకల సందర్భంగా జనరేటర్లో పంచదార పోసి తన ఇంట్లో పవర్ ఆఫ్ చేసి కేక్ ఇచ్చేందుకు వచ్చి ఇటు విష్ణు సంబంధించిన బౌన్సర్లు తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, తను చంపే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం ప్రస్తుతానికైతే కొంత సంచలనంగా అన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఎపిసోడ్కి సంబంధించి కూడా కొద్ది రోజులుగా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ రోజు దాడి ఘటనకు సంబంధించి మోహన్ బాబు జర్నలిస్టు రంజిత్ మీద దాడి చేసిన తర్వాత హాస్పిటల్
హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆ తర్వాత డిశ్చార్జ్ అవ్వడం, పోలీసులకు అందుబాటు రాకపోవడం. తాజాగా నిన్న మధ్యాహ్నం ఇటు యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జర్నలిస్టును నేరుగా వెళ్లి పరామర్శించి అతడికి క్షమాపణ కోరుతున్నట్టు చెప్పడం, ఆరోగ్యంగా కొంత ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి, కోలుకోవాలంటూ కూడా చెప్పడం, కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇచ్చని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి కూడా ఇక రంజిత్కి మోహన్ బాబు నేరుగా హాస్పిటల్కి వెళ్ళి ఆయన సంబంధించిన యోగక్షేమాలు తెలుసుకోవడం, కుటుంబ సభ్యులతో పరామర్శించడం, తన వల్లే తప్పు జరిగిందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతానికి ఈ రోజు ఆయన పహాడిశేరి పోలీసుల ఎదుట విచారణ కాదు. ఎందుకంటే ఆ రోజు ఘటనకు సంబంధించి ఇప్పటికే జర్నలిస్టులు ఆందోళన నేపథ్యంలో కూడా అతని మీద హత్యాయత్న కేసు కూడా నమోదైంది. అతని కోసం కూడా ఇప్పటికే పోలీసులు అనేక రకాలుగా గాలింపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి ఆయన ఈ రోజు విచారణకు హాజరవుతారు అనుకున్న సందర్భంలో కూడా నిన్న రాత్రే ఇటు ఆయన చిత్తూరు తిరుపతికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. మధు, కిరణ్, అలాగే మరోవైపు ఏదైతే 14th రోజు జరిగినటువంటి ఘటన పైన మనోజ్ కూడా మరోసారి కంప్లైంట్ ఇస్తా అన్నారు. దాని కూడా కొంత గందరగోళం ఉందంటే మళ్ళీ ఎవరని కూడా నువ్వు సమాచారం ఉంటుంది. దీనిపైన ఎలాంటి క్లారిటీ ఉంది? అంటే ఇస్తారా? ఎవరో ఒకవేళ వెళ్ళే ఛాన్స్ ఉంటే ఎప్పుడు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? తాజాగా నిన్న రాత్రి ఆరోపణల నేపథ్యంలో 14వ తేదీ రాత్రి తన ఇంట్లో జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఇటు మంచు మనోజ్ మరొక ఫిర్యాదు చేశానంటూ కూడా నిన్న ప్రెస్ నోట్లో పేర్కొన్నాడు. కానీ ప్రస్తుతం ఆయనకు కూడా పహాడిశేరి పిఎస్కి రాకపోతున్నట్టుగా మనకు తెలుసు. ఎందుకంటే ఆలగడ్డలో తన మెయిన్ అత్త సంబంధించిన యానివర్సరీ కార్యక్రమాల్లో పాల్గొబోతున్నాడు. అందులో మనోజ్ ఫ్యామిలీ కూడా పాల్గొనబోతున్నారు. కాబట్టి ఈ రోజు ఇటు 14వ తారీఖు రోజు రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఇటు పహాడిశేరి పిఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేయకపోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరొక రోజు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కూడా వైపు మనోజ్ ఈరోజు ఫిర్యాదు చేసిన అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆయన కూడా ఆళ్లగడ్డకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక గతంలో జరిగిన కేసుకు సంబంధించి కూడా పహాడిశేరి పిఎస్ ఎదుట మోహన్ బాబు హాజరవుతారని అందరూ భావించారు. కానీ ఆయన రాత్రే ఇటు ప్రత్యేక విమానంలో కూడా ఇటు హైదరాబాద్ నుంచి రేణుగుంటకి చేరుకోవడం, తిరుపతిలోనే ఆయన యూనివర్సిటీకి వెళ్ళిపోయిన నేపథ్యంలో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఎవరు పహాడిశేరి పిఎస్ పోలీసులో కూడా హాజరు కానట్టుగా తెలుస్తుంది. మరోవైపు మనోజ్ కూడా ఫిర్యాదు ఈ రోజు చేయకపోవచ్చన్న వార్తలు మాత్రమే మనకు వినిపిస్తున్నాయి. కాబట్టి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు, విష్ణు, అదేవిధంగా మనోజ్ సంబంధించి కూడా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఇద్దరు పెద్ద కొడుకు, చిన్న కొడుకు కూడా సిపి ఎదుట హాజరయ్యారు. ₹1,00,000 సంబంధించిన బాండ్ కూడా సమర్పించారు. ఇక ఈ విషయానికి సంబంధించి కూడా ఎక్కడ చర్చించొద్దు, మాట్లాడుకోవద్దు, తగాదాలు పెట్టుకోవద్దంటూ కూడా చెప్పిన నేపథ్యంలో తాజాగా మరొకసారి విష్ణు తనని చంపే ప్రయత్నం చేశారంటూ కూడా మనోజ్ నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, మరోసారి ఫిర్యాదు చేశారు చెప్పిన నేపథ్యంలో కూడా పోలీసుల తరపుది యాక్షన్ ఎలా ఉంటుంది, ఒకవైపు జర్నలిస్ట్ మీద హత్యకు సంబంధించిన ఘటనలో పోలీసుల విచారణ కొనసాగుతుందా లేదా స్తబ్దతగా ఉంటుందా అని కూడా మనం చూడాల్సి. ప్రస్తుతానికైతే ఈ మంచు ఫ్యామిలీలో హైడ్రామా కూడా రోజుకొక మలుపు తిరుగుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. మధు, ఓకే, థ్యాంక్ యూ కిరణ్.